పహల్గాం తీవ్రవాద దాడులకి భారత్ ఎలా ప్రతిస్పందిస్తుంది, పాక్కి ఎలా బుద్ధి తప్పుతుంది అన్న సందేహాలకి తెరపడింది. భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో మిలిటరీ ఆపరేషన్ చేపట్టింది. పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాల మీద లక్ష్యంగా చేసుకుని నిన్న అర్ధరాత్రి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 70 నుంచి 80 మంది తీవ్రవాదులు మరణించినట్టుగా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన ఖచ్చితమైన లెక్కలు లేవు, కానీ కీలకమైన తీవ్రవాదుల్ని పాకిస్తాన్ కోల్పోయినట్టుగా తెలుస్తోంది. అలాగే కొన్ని పేర్లు అయితే బయటకు వచ్చాయి. అయితే ఇంకా చాలా మంది ఉన్నారు అన్నట్టుగా భారత డిఫెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ తీవ్రవాద దాడుల్లో ప్రధానంగా జైషే మహమ్మద్ చీఫ్ మహమ్మద్ అసర్ చనిపోయి ఉంటారని మొదట భావించారు, కానీ ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులు మాత్రం, సన్నిహిత కుటుంబ సభ్యులను ఆయన కోల్పోయాడు. దాదాపు 10 మంది అసర్ కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. అలాగే ఆయన సన్నిహితంగా ఉండే టాప్ లీడర్స్ కూడా 4-5 చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఈ దాడులు ఆపరేషన్ సింధూర్ పేరుతో జరుగుతున్న దాడులు లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, మజ్మల్ హిజాబుద్దీన్ లక్ష్యంగా సాగాయి. దీనికి ఆపరేషన్ సింధూర్ అని భారత్ ఎందుకు పేరు పెట్టిందంటే పహల్గాం తీవ్రవాద దాడుల్లో చనిపోయిందంతా మగవాళ్ళు. సో మహిళలు తమ కుంకుమని కోల్పోయారు, దాంట్లో తమ భర్తలను కోల్పోయారు. సో వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని కల్పించడానికి, ఎవరైతే ఈ ఇందుకు పాల్పడ్డారో ఆ తీవ్రవాదులను హతమార్చి వాళ్ళకి న్యాయం చేస్తాము అన్న సందేశాన్ని, సంకేతాన్ని ఇవ్వటం కోసమే భారత్ ఈ ఆపరేషన్కి పేరు పెట్టింది. పరిపూర్ణంగా ఈ ఆపరేషన్లో విజయం సాధించినట్టుగా భారత ఆర్మీ ప్రకటించింది. దాంతోపాటు భారత్ భూభాగం నుంచే ఈ దాడులు జరిగాయి తప్ప పాకిస్తాన్లోకి మేము ప్రవేశించలేదు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ కట్టడాలు కానీ, మిలిటరీని కానీ మేము లక్ష్యంగా చేసుకోలేదు. అలాగే సివిలియన్స్ని కూడా మేము పట్టించుకోలేదు. కేవలం తీవ్రవాద స్థావరాల మీద దాడులు చేశామని భారత ప్రభుత్వం ప్రకటించింది. సో ఇది ఒక ఘన విజయంగా, భారత్ సాధించిన విజయంగా పహల్గాం తీవ్రవాద దాడుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులతో పాటు భారతీయ పౌరులందరూ కూడా దీన్ని హర్షిస్తున్నారు. మోడీ సాహసాన్ని కొనియాడుతున్నారు. దీనికి సంబంధించి ప్రకటనలు కూడా వస్తున్నాయి. అలాగే అంతర్జాతీయంగా కూడా భారత్కి దీనిపైన మద్దతు వస్తుంది. అలాగే ప్రధానంగా ఇజ్రాయెల్ భారత్కి మద్దతుగా ప్రకటన చేసింది. మిగతా దేశాలు కూడా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్కి సన్నిహితంగా ఉన్న చైనా కూడా సానుకూలంగా ప్రకటనలు చేయడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాలి. అయితే భారత్తో సన్నిహితంగా ఉంటున్న అమెరికా మాత్రం దీన్ని కొద్దిగా డిఫరెంట్గా స్పందించింది. ఈ ఉద్రిక్తతలు మరింత ముందుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోమని భారత్ని కోరింది. అయితే భారత్ ఇంతకుముందు కూడా చెప్పింది. ఏం చెప్పిందంటే, యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాలు తమను సంయమనం పాటించమని అడగటం భావ్యంగా లేదు. మేము ఏం చేయాలి, ఎలా చేయాలి అనే నిర్ణయం పూర్తిగా మా సొంతం. దీనిలో ఎవరు మధ్యవర్తిత్వం వహించడానికి కానీ మేము ఒప్పుకోమనే విషయాన్ని భారత్ ఇంతకుముందు చెప్పింది, ఈ సందర్భంగా కూడా చెప్పింది. ఆపరేషన్ సింధూర్ అనేది భారత్ సాధించిన ఘన విజయం, మిలిటరీ పరంగా సాధించిన ఒక ముందడుగు. అయితే దీనికి ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం దాడులు జరిగాయి. ఈ సందర్భంగా విహారయాత్రకు వచ్చిన దాదాపు 26 మంది, అందులో 25 మంది భారతీయులు, ఒక నేపాలీ వ్యక్తి, వీళ్ళు కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్న సమయంలో అకస్మాత్తుగా తీవ్రవాదులు దాడి చేసి కుటుంబ సభ్యులు ఎదురుగానే మా వాళ్ళు నిలబెట్టి వాళ్ళ నుదుటి మీద కాల్చివేసి ఓ భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న కాశ్మీరు 2019 తర్వాత, పుల్వామా దాడుల తర్వాత కాశ్మీర్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రధానంగా కాశ్మీర్లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు జరిగింది. ప్రజాప్రభుత్వం వచ్చింది. కాశ్మీర్లో కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి. పర్యాటకులు వచ్చిపోతున్నారు. గత ఏడాది దాదాపు 23 మిలియన్ల మంది, అంటే 230 లక్షల మంది, 2 కోట్ల మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చినట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. సో పర్యాటకుల్లో భయభ్రాంతులను పెంచడంతో పాటు కాశ్మీర్ పట్ల, కాశ్మీర్లో భద్రత లేదు అన్న అభిప్రాయాన్ని ప్రపంచ దేశాలకు కలిగించడానికి, అలాగే భారత్కి చెడ్డ పేరు తేవటం కోసం ప్రధానంగా పాకిస్తాన్ ఈ ఎత్తుగడకి పాల్పడిందనే అభిప్రాయాన్ని భారత్ వ్యక్తం చేసింది. అలాగే ఇందుకు పాల్పడిన వారిని ఎవరైనా ఎక్కడున్నా సరే వాళ్ళని గుర్తిస్తాము, అలాగే వాళ్ళని పట్టుకుంటాము, అలాగే వాళ్ళని శిక్షిస్తాము అని ప్రధాని స్వయంగా ప్రకటన చేశారు. అంతేకాదు అలాగే దీనికి బాధ్యులైన పాకిస్తాన్ మీద కూడా కఠినంగా మా చర్యలు ఉంటాయి అని చెప్పారు. ఆ తర్వాత గత 2 వారాలుగా దీనికి సంబంధించిన సమీక్షలు జరుగుతున్నాయి. అలాగే కేబినెట్ లో ముఖ్యమైన వ్యక్తులతో పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు, సిడిఎస్ చీఫ్ కూడా ఈ సమీక్షల్లో పాల్గొంటున్నారు. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, భారత్ నుంచి ప్రతిఘటన గట్టిగా ఉంటుంది అనే అభిప్రాయాలు దేశవ్యాప్తంగా వ్యక్తమయ్యాయి. అలాగే పాకిస్తాన్ ఇక ముందు ఇలాంటి ఆగడాలు పాల్పడకుండా ఖచ్చితంగా అణిచివేయాలని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ దాదాపు 2 వారాల తర్వాత పాకిస్తాన్ మీద విరుచుకుపడింది. పాకిస్తాన్ తీవ్రవాద స్థావరాల మీద
దాడి చేసింది. అంతకుముందు ఆంక్షల పరంగా చాలా ఆంక్షలు విధించింది. అలాగే పాకిస్తాన్ సైన్యాధికారులను వెనక్కి పంపించింది, పాక్ వీసాలను రద్దు చేసింది. అలాగే భారత్లో మెడికల్ వీసాలు ఉన్న వాళ్ళ మీద కూడా వెనక్కి పంపించింది. దాంతోపాటు సింధు జలాల ప్రవాహాన్ని నియంత్రించింది. ఇక్కడే ఈ సింధు జలాలు పాక్లో ప్రవేశించకుండా ఇక్కడే వాటి మీద హైడ్రో పవర్ ప్రాజెక్టులు ప్రారంభించాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఇది దౌత్యపరంగా ఒక పెద్ద విషయం. అలాగే దాంతోపాటు పాక్ నుంచి వచ్చే వస్తువుల మీద నిషేధం విధించింది. అలాగే భారత్ పాకల మీద రాకపోకలు లేకుండా పూర్తి కట్టుదిట్టం చేసింది. రోడ్డు మార్గాల ద్వారా కానీ ఇతరితర ఓడర్ రేవుల ద్వారా కానీ అలాగే ఇతరితర మార్గాలు విమానయానాల ద్వారా కానీ రాకుండా పాకిస్తాన్తో అన్ని రకాల సంబంధాలని తెంచేసింది. పాక్ అంతు చూస్తామనే సందేశాలను పంపించింది. దాని నేపథ్యంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అయితే ఈ దాడుల అనంతరం ఇప్పటికీ ఇది పూర్తి కాలేదు. అబ్కా ఫిల్మ్ బాకీ హై అని ఆర్మీ చీఫ్ ఈరోజు ప్రకటించారు. అంటే ఇది ఒక ట్రైలర్ మాత్రమే. దీని తర్వాత మరిన్ని దాడులు జరుగుతాయనే విషయాన్ని భారత్ ప్రకటించింది. ఈ దాడుల నేపథ్యంలో ఒక విదేశాంగ శాఖ కార్యదర్శి మరో 2 మహిళా అధికారులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్ తీవ్రవాదం ఎంత విశృంఖలంగా సాగుతోంది, గత కొద్ది సంవత్సరాలుగా భారత్ ఎలా సాధారణ పౌరుల్ని మిలిటరీని ఎలా కోల్పోతుందనే విషయాన్ని ఆయన గణాంకాలతో సహా వివరించారు, లెక్కలు చెప్పుకొచ్చారు. అలాగే నోమో దీనికి సంబంధించిన ఒక ఆడియో విజువల్ని సమావేశంలో ప్రదర్శించి చూపించారు. దీనిలో చివరిగా నో మోర్ అనే ఒక ప్రకటన వచ్చింది. అంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో పాక్ తీవ్రవాదాన్ని మేము సహించేది లేదు అన్న ప్రకటన అందులో కనిపించింది. అలాగే ఈ తీవ్రవాద స్థావరాల మీద భారత్ ఎలా దాడి చేసిందనే విషయాన్ని కూడా ఛాయాచిత్రాల రూపంలో వివరించారు మహిళా అధికారులు కూడా వాటిని వివరించారు. మొత్తం 9 ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 1:28 ప్రారంభమైన దాడులు 25 నిమిషాల్లో ముగిశాయి. 9 తీవ్రవాద స్థావరాల మీద భారత్ దాడి చేసింది. 25 నిమిషాల్లో ఆపరేషన్ ముగించింది. ఆపరేషన్ ప్రారంభించే ముందు భారత ఆర్మీ ఒక ప్రకటన చేసింది. దాడులు ప్రారంభమవుతున్నాయని, మేము విజయం సాధిస్తామన్న ప్రకటన చేసింది. దాడుల అనంతరం కూడా మేము విజయం సాధించాము అన్న ప్రకటన చేసింది. ఇది పరిణామం. దీని గురించి పూర్తి వివరాలని భారత విదేశాంగ శాఖ ప్రజల ముందుంచింది. దీంతోపాటు రాబోయే పరిణామాలని సమర్థంగా ఎదుర్కోవడానికి కూడా భారత్ సిద్ధమవుతోంది. ఎందుకంటే పాక్ గత 11 రోజులుగా LOC దగ్గర కాల్పులు జరుపుతూనే ఉంది. ఈరోజు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా పాక్ నుంచి కాల్పులు జరిగాయి. దానిలో భారత్కి చెందిన 10 మంది సైనికులు చనిపోయారు. సో మరింత స్థాయిలో మేము తిరగబడతామని ఇప్పటికే పాకిస్తాన్ చెప్పింది. ఈరోజు కూడా పాక్ విదేశాంగ మంత్రి, పాక్ ప్రధాని కూడా ప్రకటనలు చేశారు. సో ఖచ్చితంగా పాక్ వైపు నుంచి రిటాలియేషన్ ఉంటుంది. దాన్ని భారత్ కూడా ఖచ్చితంగా ఎదుర్కొంటుంది. అయితే ఇంతవరకు వ్యూహాత్మకంగా ఉన్న భారత్ ఇక యాక్షన్కి దిగే ముందు ఈరోజు సాయంత్రం అంటే బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని ప్రకటించింది. అంటే యుద్ధ సన్నద్ధతకి సంబంధించిన ఒక ప్రకటన చేసింది. అంటే యుద్ధం వస్తే మిలిటరీ ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, అలాగే సాధారణ పౌరులు ఎలా ఉండాలి అన్న అవగాహన కలిగించడం కోసం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా దాదాపు 250 చోట్ల ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సో యుద్ధ సన్నద్ధతను పరిచయం చేయడం కోసం, యుద్ధ సన్నద్ధతను అందరికీ పరిచయం చేసి ఒక భరోసాని కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సో ఈ కార్యక్రమం తర్వాతే ఏదో ఒకటి జరుగుతుందని యావత్ దేశం భావించింది. కానీ ఎవరూ ఊహించని విధంగా భారత విదేశాంగ శాఖ మిలిటరీ వ్యూహాత్మకంగా ఒకరోజు ముందే ఈ దాడులకు పాల్పడి పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పాయి. సో రాబోయే రోజుల్లో వాతావరణం మరింత గంభీరంగా మారుతుంది. యుద్ధ వాతావరణం, యుద్ధ పరిస్థితులు, అలాగే మరిన్ని సంఘటనలు జరిగే అవకాశం కనిపిస్తోంది. సో దీనికి సంబంధించి భారత్ సంసిద్ధంగా ఉంది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ పాక్ తీవ్రవాద దళాల లక్ష్యంగా ఈ దాడులు సాగాయి. దాదాపు 9 ప్రాంతాల్లో దాడులు సాగాయి. ఇందులో పాక్ పరిధిలో 4 ఉంటే మిగతా 5 పాక్ ఆక్రమిత కాశ్మీర్ పరిధిలో ఉన్నాయి. సో ఈ 9 ప్రాంతాలు ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అన్న విషయాన్ని ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఇందులో దాదాపు పాక్ ఆక్రమిత కాశ్మీర్ దగ్గర నుంచి పాక్ వరకు ఉన్నది అని చెప్పుకున్నాము. సో 10-15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాల నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఈ కీలకమైన స్థావరాలనే భారత్ టార్గెట్ చేసింది. సో ఈ 9 ప్రాంతాలు ఏంటనే విషయంలో బహావల్పూర్ అండి, ఇది 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదే అత్యంత దూరమైన ప్రాంతం. ఇది జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం కావడంతో దీన్ని భారత్ లక్ష్యంగా చేసుకుంది. అలాగే రెండవది లష్కరే తోయిబాకి సంబంధించిన స్థావరం మీద కూడా భారత్ లక్ష్యం చేసుకుంది.
దాని పేరు మురిడ్వే, అది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే పూంచ్ దాడులకి కుట్ర పనింది, పాక్ కుట్ర పనింది ఎక్కడ అంటే కుట్వారా అని ప్రాంతం అన్నారు, అది 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడ కూడా ఉన్న లాంచ్ ప్యాడ్ల మీద దాడులు చేసింది. అలాగే పహల్గాం తీవ్రవాద దాడుల కుట్ర పనిన సవాయి అంటే ఇది 30 కిలోమీటర్ల దూరం ఉంది, ఇక్కడ కూడా దాడులు చేపడింది. అలాగే జైషే లాంచ్ ప్యాడ్ ఉన్న బిలాల్ క్యాంపు, అలాగే 15 కిలోమీటర్ల దూరం ఉన్న లష్కరే బాంబర్ క్యాంపు, అలాగే 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్నాలా క్యాంపు, అలాగే 8 కిలోమీటర్ల దూరం ఉన్న సాంబా కతువా, అలాగే ముజాహిద్దీన్ క్యాంపు, హజ్బుల్ ముజాహిద్దీన్ క్యాంపు, మొహమ్మన్నా క్యాంపు, ఇది 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ క్యాంపుల మీద భారత్ దాడి చేసింది. అలాగే ముంబై దాడుల్లో ప్రత్యక్షంగా పట్టుబడిన విషయం, కసబ్ పట్టుబడిన విషయం మీకు తెలుసు. ఈ కసబ్ ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, అలాగే ఆ స్థావరం, అలాగే ఈ దాడులకు వ్యూహకర్త డేవిడ్ హ్యాగ్లీకి సంబంధించి ఈ ఇద్దరు శిక్షణ పొందిన తీవ్రవాద స్థావరాన్ని కూడా భారత్ టార్గెట్ చేసింది. ఈ స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఈ ధ్వంసాలు చేసిన ఛాయాచిత్రాలన్నింటినీ సామాజిక మాధ్యమాల్లో మనం చూడొచ్చు. అలాగే ప్రధానంగా ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న భారత్ రఫేల్ యుద్ధ విమానాలు మేము కూల్చేసామని పాకిస్తాన్ ప్రకటించింది. కానీ భారత్ రఫేల్ యుద్ధ విమానాలు ఉపయోగించలేదు. ఆ విషయాన్ని డిఫెన్స్ శాఖ ప్రకటించింది, మేము అసలు ఆ యుద్ధ విమానాలనే వాడలేదు అని. మరి ఏమేమి మిసైల్స్ దీనికి వాడారు అంటే, మనకు అందుతున్న సమాచారం మేరకు భారత్ ఈ ఆపరేషన్లో స్కాల్ప్, హ్యామర్ అనే మిసైల్స్ని వాడిందండి. ఈ హ్యామర్ అంటే ఏంటంటే బహుళ అంతస్తు భవనాలు లక్ష్యంగా చేసుకుని ఈ దాడుల్ని చేయడానికి వీలుగా ఉండే ఆయుధం ఇది. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. పాకిస్తాన్ నుంచి ఎలాంటి రిటాలియేషన్ ఉన్నా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు ప్రధాని రాష్ట్రపతిని కలిసి పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశంలో పాల్గొని దీని మీద చర్చలు జరిపారు. అలాగే దాంతోపాటు ఈ యుద్ధానికి సంబంధించి, యుద్ధం కాదు, ప్రస్తుతం ఉన్న ఆపరేషన్ సింధూర్ తదితర తదనంతర పరిణామాలను చర్చించడానికి రేపు ఆల్ పార్టీ మీటింగ్ ని గవర్నమెంట్ నిర్వహించబోతోంది. అలాగే ఈ రోజు మధ్యాహ్నం అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు. దీని గురించి పరిస్థితిని వివరిస్తారు. అలాగే హోంమంత్రిత్వ శాఖకు సంబంధించిన హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా చేయనున్నట్టుగా తెలుస్తోంది. సో రాబోయే రోజుల్లో ఈ వాతావరణం మరింత వేడెక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి.